నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. ఆధునిక శిక్షణా కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, కృష్ణసాగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆధునిక శిక్షణ కేంద్రం భవనమును ప్రారంభం చేశారు. ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ కృష్ణసాగర్లో ఆధునిక శిక్షణ కేంద్రం ఏటీసీ ప్రారంభోత్సవానికి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హాజరై ప్రారంభించారు. ఆయనకు ఘనంగా అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలిక. 4,70,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఏటీసీ సెంటర్ ప్రారంభోత్సవం చేసిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో యువత శిక్షణ పొంది ప్రపంచంలోనే అత్యాధునిక మిషనరీ సాంకేతిక పరిజ్ఞానంలో ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఐటీడీ ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరినీ స్కిల్ఫుల్గా చేయాలని చెప్పి నిరుద్యోగులు ముఖ్య అతిథిగా చేసిన పాయం వెంకటేశ్వర గారికి, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు ఒప్పందం చేసుకుని ముందుకు పోతున్నటువంటి సందర్భం ఈ రోజున మీ అందరి సమక్షంలో మన పినపాక నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేగా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఏటీసీ సెంటర్లు, ఒక సెంటరు 4,75,00,000, ఈ బిల్డింగ్ నిర్మాణాన్ని 4,75,00,000, మణిపూర్లో కూడా ఒక బిల్డింగ్ని 4,75,00,000, ఇవాళ 2 కూడా ప్రారంభం చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఏటీసీ సెంటర్లని ప్రారంభం చేసి మరి యువతకి యొక్క ఆశలు, యువత యొక్క కళల్ని నెరవేర్చడానికి, ఆ కళల్ని నిజం చేయడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం సందర్భంలో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ తరఫున, నా తరఫున, పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, వేదిక మీద ఉన్న పెద్దలు, పాల్గొన మీ అందరికీ మరొకసారి నా తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. టాటా కంపెనీ మేనేజ్మెంట్తో ఒప్పందం చేసుకొని నియోజకవర్గంలో మణిపూర్లో ఏటీసీ సెంటరు, బూర్గంపాడు మండలం కృష్ణసాగర్లో ఏటీసీ సెంటరు, ఇవి రెండు కూడా ఈరోజు మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో ఏటీసీ సెంటర్ల ప్రారంభానికి ఇప్పటికే లైవ్ వస్తా ఉంది. ఇప్పుడు సీఎం గారు వేదిక మీదకి వచ్చారు. మరి వాళ్ళ బీసీ ద్వారా మనందరికీ వారు సందేశం ఇస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ప్రారంభం చేసి సందేశం ఇవ్వబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత, టాటా మేనేజ్మెంట్ ఎవరైతే వాళ్ళే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. మీకు ఈ యొక్క సెంటర్లో ఏటీసీ అడ్వాన్స్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచంలో మీరు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 100% ప్లేస్మెంట్ ఇచ్చే దాంట్లో టాటా మేనేజ్మెంట్తోని, టాటా కంపెనీ మేనేజ్మెంట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మరి సదావకాశాన్ని, మీ కళలు నెరవేరాలంటే, మీ ఆశయాలు ముందుకు పోవాలంటే యువత, 10వ తరగతి చదివిన ప్రతి ఒక్క యువత ఏటీసీ సెంటర్లో మీరు జాయిన్ అయ్యి ట్రైనింగ్ మీరు తీసుకొని అత్యాధునిక ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అత్యాధునిక మిషనరీ ఈ ఏటీసీ సెంటర్లో ఏర్పాటు చేసి వాటి ద్వారా ట్రైనింగ్ ఇప్పించి మీకు ప్లేస్మెంట్ రావడానికి, మీరు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి, మీరు స్థిరపడితే మీరు మరొకరికి ఉపాధి కల్పించడానికి చక్కటి అవకాశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించారు.